గుడ్ మార్నింగ్ మ్యాగజైన్కి స్వాగతం. ప్రముఖ దినపత్రికలు వస్తున్న వార్తలు వెనకాల జరుగుతున్న పరిణామాలు చూద్దాం. ఈనాడు చూస్తే టీమిండియాలా పనిచేద్దాం అన్నటువంటి పిలుపు ప్రధానమంత్రిది. ఇంధన భద్రతకు భరోసానిద్దాం, నిత్యావసర వస్తువుల సరఫరాపై రాష్ట్ర జిల్లా స్థాయిలో కంట్రోల్ సెంటర్లు, అక్రమ నిల్వదారులపై ఉక్కుపాదం, సంక్లిష్ట పరిస్థితులను విజయవంతంగా అధిగమిద్దాం. పశ్చిమాసియా పరిణామాల నేపథ్యంలో ముఖ్యమంత్రులకు ప్రధాని మోడీ పిలుపు. పశ్చిమాసియా సంక్షోభం కారణంగా దేశంలో ఇంధన కొరత రాకుండా, వస్తు సరఫరాలో ఇబ్బందులు తలెత్తకుండా అప్రమత్తంగా వ్యవహరించాలని ప్రధాని మోడీ రాష్ట్రాల ముఖ్యమంత్రులు పిలుపునిచ్చారు. గల్ఫ్ యుద్ధం నేపథ్యంలో భవిష్యత్ పరిణామాలను ఎదుర్కొనేందుకు శుక్రవారం సాయంత్రం రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్రపాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధాని మోడీ మాట్లాడారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు టీమిండియాలా కలిసికట్టుగా పనిచేస్తే ప్రస్తుత సంక్లిష్ట పరిస్థితులను దేశం విజయవంతంగా అధిగమిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రులు సూచనలు, సలహాలను ప్రధాని అభినందించారు. రాష్ట్ర ప్రభుత్వాల ఆర్థిక, వాణిజ్య స్థిరత్వం, ఇంధన భద్రత, ప్రజా ప్రయోజనాల సంరక్షణకు అగ్రప్రాధాన్యం ఇవ్వాలని మోడీ పిలుపునిచ్చారు. పారిశ్రామిక రంగాన్ని, సరఫరా వ్యవస్థలను బలోపేతం చేయాలని సూచించారు అన్నటువంటిది హైలైట్ చేశారు. ఇకపోతే ఇరాన్ అణు కేంద్రాలపై దాడులు, రెండింటిపై బాంబులతో విరుచుకుపడిన ఇజ్రాయెల్, రేడియేషన్ వెలువడకపోవడంతో తప్పిన పెనుముప్పు, ప్రతీకార దాడులకు టెహ్రాన్ సిద్ధం, పశ్చిమాసియాలో ఇజ్రాయెల్, అమెరికా అనుబంధ పరిశ్రమలను ఖాళీ చేయాలని ఉద్యోగులకు హెచ్చరిక, పశ్చిమాసియాకు మరో 10,000 మంది సైనికులను తరలించనున్న అమెరికా అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే అంగరంగ వైభవంగా భద్రాద్రి సీతారాముల కళ్యాణం, భద్రాచలంలో సీతారాముల కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయంలోని మిథిలా మండపంలో జరిగిన ఈ క్రతువును తిలకించేందుకు భక్తులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. శ్రీరామ నామాలను పఠిస్తూ శ్రీరామనవమి వేడుకలను వీక్షించి తరించారన్నటువంటి వార్తను హైలైట్ చేశారు. అలాగే అంతా రామమయం అంటూ అయోధ్యలో వైభవంగా రామనవమి వేడుకలు, బాలరాముని సూర్య తిలకాన్ని వర్చువల్గా వీక్షించిన మోడీ ఒంటిమిట్టలో వైభవంగా ధ్వజారోహణం అన్నటువంటిది హైలైట్ చేశారు. అయితే నాబ్ తిప్పితే గ్యాస్ సిలిండర్తో పని లేదు, మరింత పర్యావరణ హితంగా పైపు న్యాచురల్ గ్యాస్, లీకు భయము లేదు, వంటగది భద్రం. కాకినాడ, విజయవాడలో కొన్నేళ్లుగా వినియోగం. కుళాయి తిప్పితే నీరు ఎలా వస్తుందో పైపుడు న్యాచురల్ గ్యాస్ కూడా అంతే. న్యాబ్ తిప్పి గ్యాస్ స్టవ్ వెలిగించుకోవచ్చు. సిలిండర్ బుక్ చేసుకోవాల్సిన పని లేదు, ఎప్పుడు వస్తుందని ఎదురు చూడాల్సిన అవసరం అంతకన్నా లేదు. ఎంత వాడుకుంటే అంతకే బిల్లు, లీక్ అవుతుందనే భయము లేదు. లీక్ అయినా గాలి కంటే తేలిగ్గా ఉండటం వల్ల ప్రమాదం జరిగే అవకాశం తక్కువ. ఎల్పీజీతో పోలిస్తే మరింత పర్యావరణ హితం. ముడి చమురు శుద్ధి ప్రక్రియలో ఉపోత్పత్తిగా ఎల్పీజీ లభిస్తే పిఎన్జీ సహజ వాయు క్షేత్రాల నుంచి వచ్చే మిథేన్ వాయువు ఎల్పీజీ కంటే దీని ధర తక్కువే. కాకినాడ, విజయవాడ తదితర ప్రాంతాల్లో కొన్నేళ్లుగా వినియోగిస్తున్న వారు సౌకర్యవంతంగా ఉందని చెప్తున్నారు. వంట గ్యాస్ కొరత నేపథ్యంలో పట్టణాల్లో సిఎన్జీ కనెక్షన్లకు డిమాండ్ పెరుగుతుంది అన్నటువంటి పిఎన్జీ కనెక్షన్లకు డిమాండ్ పెరుగుతుంది అన్నది హైలైట్ చేశారు. అయితే విద్యార్థుల కోసం స్కూల్ హెల్త్ అండ్ వెల్నెస్ ప్రోగ్రామ్, విద్యార్థుల ఆరోగ్య సంరక్షణలో భాగంగా కౌమార దశలోని విద్యార్థులు ఆరోగ్యకరమైన జీవనశైలి అలవర్చేందుకు స్కూల్ హెల్త్ అండ్ వెల్నెస్ ప్రోగ్రామ్ డిజిటల్ పోర్టల్ ప్రభుత్వం అందుబాటులో తెచ్చింది. వైద్యారోగ్య కుటుంబ సంక్షేమ శాఖ రూపొందించిన ఈ పోర్టల్ను విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసుకునేలా తెలుగు, ఆంగ్ల భాషలు అందుబాటులో తెచ్చారు. జాతీయ ఆరోగ్య మిషన్, రాష్ట్రీయ కిషోర్ స్వాస్థ్య కార్యక్రమం, ఏపీ ఎయిడ్స్ నియంత్రణ సొసైటీ, రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ మండలి, మహిళా శిశు సంక్షేమ శాఖ, ఎయిమ్స్, యూనిసెఫ్ తదితర సంస్థల భాగస్వామ్యంతో ఈ సమగ్ర డిజిటల్ వేదిక రూపొందించారు. ఈ పోర్టల్ ప్రాధాన్యం విద్యార్థులకు వివరించేలా ఉన్నత పాఠశాలలో జూనియర్ కళాశాల ఉపాధ్యాయులు, లెక్చరర్లతో ఎంపిక చేసిన వారికి శిక్షణ ఇస్తున్నారన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే స్లీపర్ బస్సులకి అనుమతులు వద్దు, ప్రమాదాలు జరిగితే ఎక్కువ మంది బయటపడలేరు, ఏఐటీడీపీ నిబంధనల్లో మార్పులు చేయండి. మోర్తుకు 3 నెలల కిందట ఏపీ రవాణా శాఖ విజ్ఞప్తి. స్లీపర్ బస్సులు ప్రమాదానికి గురైనప్పుడు, వాటికి మంటలు వ్యాపించినప్పుడు అందులోని ప్రయాణికులంతా వేగంగా బయటపడి ప్రాణాలు కాపాడుకోవడం కష్టం. దేశవ్యాప్తంగా జరిగే ప్రమాదాల్లో ఇదే స్పష్టంగా కనిపిస్తోంది. ట్రావెల్స్ బస్సులో స్లీపర్కి అనుమతులు ఇవ్వద్దు, పలు దేశాలు ఇదే విధానం అమలు చేస్తున్నాయి. మన దేశంలో కూడా దాన్ని పాటించేలా చర్యలు తీసుకున్నట్టు కేంద్ర రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖకు ఏపీ రవాణా శాఖ విజ్ఞప్తి చేసింది. గత అక్టోబర్లో కర్నూలు వద్ద ఏపీ స్లీపర్ బస్సు దగ్ధమై 19 మంది మరణించడంతో రవాణా శాఖ అధికారులు దీనిపై అధ్యయనం చేసి నివేదికను 3 నెలల క్రితం మోర్తుకు పంపారు. అధికారులు మాత్రం దీనిపై సానుకూలంగా స్పందించలేదు అన్నటువంటిది హైలైట్ చేశారు. అయితే భారతీయ సిమెంట్కి మరొక నోటీసు. కేంద్ర నిబంధనలకు విరుద్ధంగా లీజులు పొందడంపై తాకీదు, వ్యక్తిగతంగా హాజరై వాదన వినిపించేందుకు అవకాశం. రామ్కో సిమెంట్స్కి నోటీసు. వైకాపా అధ్యక్షుడు వైఎస్ జగన్ సతీమణి వైఎస్ భారతి డైరెక్టర్గా ఉన్న భారతీయ సిమెంట్ కార్పొరేషన్ నిబంధనలకు విరుద్ధంగా 2 సున్నప్రాయిజీ లీజులు దక్కించుకోవడంపై వివరణ ఇవ్వాలని ప్రభుత్వం మరోసారి నోటీసులు జారీ చేసింది. కేంద్ర ప్రభుత్వ నిబంధన ప్రకారం ఈ వేలం ద్వారా మాత్రమే లీజు పొందాల్సి ఉన్నప్పటికీ పాత దరఖాస్తును చూపించి లీజులు దక్కించుకోవడంతో వాటిని రద్దు చేస్తామని దీనిపై వివరణ ఇవ్వాలని పేర్కొంది. భారతీయ సిమెంట్ కార్పొరేషన్తో పాటు రామ్కో సిమెంట్స్కి ఈ మేరకు తాకీదులు ఇచ్చింది. కంపెనీ ప్రతినిధులు వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇచ్చేందుకు అవకాశం కల్పించింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఉగ్రవాళ్ళలో చిక్కి కటకటాల వెనక్కి దేశవ్యాప్తంగా 5 ప్రాంతాలు 6 అరెస్ట్, 5 విజయవాడలో న్యాయాధికారి ఎదుట ప్రవేశపెట్టిన పోలీసులు. నిందితులకు ఏప్రిల్ 6 వరకు రిమాండ్. సమయం మించిపోవడంతో హోంకి మైనర్ తరలింపు. అందరినీ నిరుపేద కుటుంబాలు, యువతకు ఉగ్రవాద భావజాలను నూరిపోసే విదేశీ హ్యాండ్లర్ల గాలానికి వాళ్ళు చిక్కారు.
సామాజిక మాధ్యమాలు ఉగ్రవాద సంస్థల కంటెంట్ను వ్యాప్తి చేస్తూ చట్టం ముందు నిందితులుగా నిలబడ్డారు. బీహార్కి చెందిన మైనర్ ఇంటర్ ద్వితీయ సంవత్సరం చెప్తున్నాడు. ఆన్లైన్ గేమ్స్కి అలవాటు పడ్డ బాలుడికి విదేశీ హ్యాండ్లర్ గేమ్స్ ఆడేందుకు డబ్బులు చెల్లించేవాడు. ఇలా తీవ్రవాదులు గుప్పెట్లోకి ఆ బాలుడు వెళ్ళిపోయాడు. ఢిల్లీకి చెందిన లక్కీ అహ్మద్ 10వ తరగతి వరకు చదివి ఆపేశాడు. తండ్రి పెయింటర్గా పనిచేస్తుంటాడు. అడపాదడపా తండ్రికి సాయంగా ఇన్స్టాగ్రామ్లో ఉగ్రవాద భావజాలానికి ఆకర్షితుడై సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా ఉంటూ పోస్టులు పెట్టేవాడు. ఇలా వీళ్ళంతా దారి తప్పి కటకటాల పాలయ్యారు. శుక్రవారం మొత్తం 6గురిని వివిధ రాష్ట్రాల నుంచి విజయవాడకు తీసుకొచ్చారు. దీంతో ఎఫ్ఐఆర్లో నిందితులుగా చేర్చిన మొత్తం 12 మందిని అరెస్ట్ చేశారు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే సెలవు ఇవ్వడం లేదని తగలబెట్టేశాడు. రాజధాని ప్రాంతం రాయపూడి సమీపంలో మెగా ఇంజనీరింగ్ క్యాంప్లో పైపు దహనం కేసు కొలిక్కొచ్చింది. దొండపాడుకు చెందినటువంటి కాపలాదారు రాము సెలవు అడిగినా ఇవ్వలేదని సూపర్వైజర్ మీద అసహనం, పని ఒత్తిడి తట్టుకోలేక నిప్పుపెట్టినట్టు పోలీసులు గుర్తించారు. ఏదైనా ఘటన జరిగితే అదనంగా సిబ్బంది నియమిస్తారన్న ఉద్దేశంతో నిప్పెట్టాడని, కొంతకాలం తర్వాత ఆర్పేయాలని ప్రయత్నించి విఫలమైన తర్వాతే సమాచారం ఇచ్చాడని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. 3 రోజులుగా అతన్ని వివిధ కోణాల్లో విచారించారు. రాము సెల్ ఫోన్ కాల్ డేటాను పరిశీలించి కుట్ర కోణం పైన ఆరా తీశారు. రాయపూడి సమీపంలో మెగా ఇంజనీరింగ్ కంపెనీ పైపులు సామగ్రి నిల్వ చేసింది. కాపలాగా సెక్యూరిటీ సిబ్బంది నియమించింది. ఘటనకు 2 రోజుల ముందు తమ బంధువు ఒకరు చనిపోతే సెలవు కావాలని సెక్యూరిటీ గార్డు రాము అడిగిన సూపర్వైజర్ ఇవ్వలేదు. ఈ నెల 23న ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు అతను విధుల్లో ఉన్నాడు. ఉదయం మధ్యాహ్నం విధుల విషయమై సూపర్వైజర్ రాము మధ్య వాదం జరిగింది. సాయంత్రం 5:30 గంటలకు రాయపూడిలో ఉన్న కార్యాలయానికి వెళ్ళి రాము సంతకం చేశాక రాత్రి కూడా విధుల్లో ఉండాలని చెప్పడంతో అక్కడున్న సెక్యూరిటీ గార్డుతో గొడవపడి క్యాంప్ వద్దకు వచ్చాడు. జనరేటర్లో డీజిల్ని ఒక సీసాలో నింపి దగ్గర పెట్టుకున్నాడు. రాత్రి 9:30 గంటల సమయంలో రౌండ్స్ తిరుగుతూ కార్మికుల బ్యారక్ల వద్దకు వెళ్ళాడు. అనంతరం డీజిల్ ఎండుగడ్డిలో కలిపి పైపులకు నిప్పెట్టాడు. రాత్రి 10:20 గంటలకు అంతా బాగున్నట్టు ఫోటో తీసి సూపర్వైజర్కి పంపించాడు. పైపులు కొంత కాలిన తర్వాత మంటను ఆర్పేసి ఘటన జరిగిందని చెప్తే సిబ్బందిని పెంచుతారని, తద్వారా తనపై ఒత్తిడి తగ్గుతుందని, సెలవులు ఇస్తారని భావించాడు. అక్కడే ఉన్న కార్బన్ డైఆక్సైడ్ సిలిండర్తో మంటలు ఆర్పడానికి ప్రయత్నించి విఫలమయ్యాడు. రాత్రి 10:35 గంటలకు పైపులకి నిప్పంటుకుని మంటలు వచ్చాయని మరో ఫోటో సూపర్వైజర్కి పంపించాడు. కాపలాదారు రాము తొలుత పంపిన ఫోటోను పోలీసులు క్షుణ్ణంగా పరిశీలిస్తూ కొంత వెలుగు ఉన్నట్టు గుర్తించారు. దీని ఆధారంగా దర్యాప్తు చేయగా రాము నిజం అంగీకరించినట్టు సమాచారం అన్నటువంటిది హైలైట్ చేశారు. ఇకపోతే తల్లిదండ్రుల త్యాగం అమూల్యం, అంకిత భావంతో పనిచేస్తున్న దేశం అభివృద్ధి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ గన్నమనేని రామకృష్ణ ప్రసాద్ స్టేట్మెంట్ని ఇక్కడ హైలైట్ చేశారు. ఏదైతే నిన్న విజ్ఞానికి సంబంధించినటువంటి ప్రోగ్రాం సందర్భంగా. ఇకపోతే ధరల నియంత్రణ గాలికి వదిలేసినటువంటి బాబు సర్కార్, వంటింట్లో వార్, టీడీపీ కూటమి 22 నెలల పాలనలో జనం నడ్డి విరుస్తున్న నిత్యావసరాలు, ఇటు పండించిన రైతుకు గిట్టుబాటు ధర లేదు, అటు వినియోగదారులపై ధరల మోత వణికిస్తున్న వంట నూనె, 10 రోజుల్లో 15 నుంచి 25 రూపాయల పెరుగుదల, లీటర్ వేరుశనగ 210 నుంచి 225 రూపాయలు, సన్ఫ్లవర్ 180 నుంచి 190, పామాయిల్ 131 నుంచి 140, 420 రూపాయలకి ఎగబాకిన కిలో కోడి మాంసం, కాకరేపుతున్న కర్రీ పాయింట్లు రేట్లు, బియ్యం బస్తాపై ఏకంగా 200కి పైగా పెరుగుదల, బాస్మతి దావత్ బియ్యం కిలో 150 నుంచి 230 రూపాయలు, అగ్నికి ఆజ్యం తోడైనట్టు వంట గ్యాస్ 110 రూపాయలు పెరుగుదల, గ్యాస్ దొరక మండు టెండర్ల క్యూ లైన్లో జనమవస్థలు, ఏ ఒక్క పంటకు గిట్టుబాటు ధరల దక్కక అన్నదాతల అగచాట్లు అన్నటువంటి హైలైట్ చేశారు. ఇకపోతే టీమిండియాగా పనిచేద్దాం ఇక్కడ కూడా హైలైట్ చేశారు. మరి ఇరాన్ అణుక్షేత్రాలపై దాడి, భార జల కేంద్రంపై ఇజ్రాయెల్ బాంబులు, ఇజ్రాయెల్ గల్ఫ్పై ఇరాన్ ప్రతిదాడులు, మరో 10 రోజులు కాల్పులు విరమణ, ట్రంప్ ఇరాన్ కోరినందుకే పొడిగించినట్టు వెల్లడి, ఏప్రిల్ 6 కల్లా హార్ముజును తెరవాల్సిందే, లేదంటే ఇరాన్ చమురు క్షేత్రాన్ని బుగ్గి అన్నటువంటి వార్తని హైలైట్ చేసింది. లేకపోతే సంక్షేమ వసతి గృహాల్లో భోజనం బంద్, పండగ పూట ఆలయాల వద్ద భోజనం చేసిన విద్యార్థులు, సంక్షేమ వసతి గృహాల్లో పండగ పూట విద్యార్థులకు భోజనం పెట్టకపోవడంతో వారు ఆలయాల వద్దకు వెళ్ళి తిని కడుపు నింపుకున్నారు. నంద్యాల గొలవూర్తి బీసీ బాలూరు వసతి గృహాల్లో శుక్రవారం శ్రీరామనవమి సందర్భంగా మధ్యాహ్నం భోజనం పెట్టలేదు. ఆకలితో అలమటించిన 70 మంది విద్యార్థులు హాస్టల్ సమీపంలో చిన్నమ్మ ఆశ్రమంలో సీతారాముల కళ్యాణం వేదిక వద్ద భోజనం చేశారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే దీనికి సంబంధించిన వార్తని ఫుల్ ప్లేజెడ్ చేసుకొచ్చారు. సంక్షేమ వసతి గృహాల పండగ పూట విద్యార్థులకు భోజనం పెట్టకపోవడంతో ఆలయాల వద్దకు వెళ్లి భోజనం చేసి కడుపు నింపుకున్నారు. నంద్యాల జిల్లా కోయలకుంట్ల మండలం గొడదూర్తి బీసీ బాలూరు వసతి గృహాలు శుక్రవారం శ్రీరామనవమి పండుగ సందర్భంగా మధ్యాహ్న భోజనాన్ని నిలిపేశారు. దీంతో చేసేదేమీ లేక 70 మంది విద్యార్థులు హాస్టల్ సమీపంలో చిన్నమాశ్రమంలో సీతారాముల కళ్యాణం సందర్భంగా భోజనం చేసేందుకు అక్కడికి వెళ్ళారు. రెగ్యులర్ వార్డెన్ లేకపోవడంతో ఆలగడ్డ వార్డెన్ ఎర్రమ్మకు ఇన్ఛార్జి బాధ్యతలు అప్పగించారు. దీంతో ఆమె చుట్టపు చూపుగా హాస్టల్కి వస్తుందని విమర్శలోనే. అలాగే మరో బీసీ బాలూరు వసతి గృహంలో 70 మందికి పైగా విద్యార్థులు ఉండగా ఆన్లైన్ హాజరు అనంతరం పిల్లలను స్థానిక శ్రీరామనగర్లోని రామాలయం వద్దకు మధ్యాహ్నానికి భోజనానికి పంపారు. పాఠశాలల పనివేళల్లో హాస్టల్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పాఠశాలలో ఉదయం టిఫిన్, రాత్రి భోజనం హాస్టల్లో అందజేయాల్సి ఉంది. సెలవు రోజుల్లో మధ్యాహ్న భోజనం కూడా హాస్టల్లోనే పెట్టాలి. ఎట్టి పరిస్థితుల్లో బయట ఆహారాన్ని హాస్టల్లోకి అనుమతించొద్దని ఆదేశాలు స్పష్టంగా ఉన్నాయి. ఈ ఆదేశాలను బేఖాతరు చేసిన హాస్టల్ వార్డెన్ల తీరుపై సర్వత్రా విమర్శలు వెలువెత్తుతున్నాయి. విషయమై ఇన్ఛార్జి ఏబీసీడబ్ల్యూ
మునిరాజుని వివరణ కోరగా పాఠశాలల సెలవు రోజుల్లో హాస్టల్లోని విద్యార్థులకు 3 పూట్ల భోజనం పెట్టాలన్నారు. కోవిలకుంట్ల గొల్లదుర్తి హాస్టల్లో మధ్యాహ్న భోజనాన్ని నిలిపేయడంపై విచారణ జరిపి ఉన్నతాధికారులకు నివేదిక పంపుతామన్నారు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. కాకపోతే మావో ఆపరేషన్ ముమ్మరం, అన్ని రాష్ట్రాల పోలీసులతో కేంద్ర ఐబీ అధికారుల సమాలోచనలు, మావోయిస్టు రహిత భారత్ లక్ష్యాన్ని చేరుకునేందుకు కేంద్ర హోంశాఖ విధించినటువంటి గడువు సమీపిస్తుండటంతో సాయుధ పోలీసు బలగాలు ఆపరేషన్ ముమ్మరం చేసే మార్చి 31 నాటికి భారతదేశాన్ని మావోయిస్టు రహిత దేశంగా మారుస్తామని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చేసిన ప్రకటన 100% అమలుకు జాయింట్ ఆపరేషన్లపై కేంద్ర రాష్ట్ర నిఘా వర్గాలు దృష్టి పెట్టాయి. మావోయిస్టు ప్రభావిత ఛత్తీస్గఢ్, ఒరిస్సా, మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, జార్ఖండ్ రాష్ట్రాల్లోని నిఘా విభాగాలతో కేంద్ర ఐబీ అధికారులు వేర్వేరుగా సమావేశాలు నిర్వహిస్తూ ఈ రాష్ట్రాల్లో మావోయిస్టుల పరిస్థితిపై ఆరాధిస్తున్నట్టు సమాచారం. రాష్ట్రాల్లో మిగిలిన మావోయిస్టు నేతలు ఎవరు, వారు ఏ రాష్ట్రాలు పనిచేస్తున్నారు, ప్రస్తుతం ఆ రాష్ట్రాల కమిటీలు ఏమైనా ఇంకా ఉనికిలో ఉన్నాయా, లొంగిపోయిన వారి సహకారంతో ఇప్పటివరకు సేకరించిన కీలక వివరాలు ఏంటి, మావోయిస్టులను పూర్తిగా నిర్మూలించేందుకు మీ రాష్ట్రం నుంచి తీసుకుంటున్న చర్యలు ఏంటి, కేంద్ర సాయుధ పోలీసు బలగాలు స్థానిక పోలీసుల సమన్వయంతో ఆపరేషన్స్ ఏమైనా చేపట్టాల్సిన అవసరం ఉందనే కోణంలో కేంద్ర నిఘా వర్గాలకు చెందిన అధికారులు ఆరా తీస్తున్నట్టు తెలిసిందన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. కాకపోతే 3,000 కోట్ల టర్నోవర్ లక్ష్యం అంటూ దేశంలో మెగా పోర్టుల నిర్మాణానికి DCI సహకారం. డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఎండి కెప్టెన్ దివాకర్ రాబోయే 5 ఏళ్లలో డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వార్షిక టర్నోవర్ 3,000 కోట్లు చేర్చడమే లక్ష్యంగా నిర్దేశించుకున్న సంస్థ ఎండి CEO కెప్టెన్ దివాకర్ చెప్పారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే నయవంచుకుని పట్టుకోండి అంటూ పెళ్లి చేసుకుంటానని నమ్మించి 30 లక్షలు కాజేశాడు బాధితురాలు వేడుకోడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి తన లోబరుచుకుని తన వద్ద 30 లక్షలకు పైగా వాడుకుని మోసం చేసిన విజయనగరం పట్టణానికి చెందిన బొబ్బిలి సాయి కిరణ్ను తక్షణమే అరెస్ట్ చేసి శిక్షించాలని బాధితురాలు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. హైదరాబాద్ ప్రెస్ క్లబ్లో శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ 2 ఏళ్ల క్రితం తాను ఉద్యోగ నిమిత్తం చెన్నై వెళ్ళగా సాయి కిరణ్ పరిచయం అయ్యాడని చెప్పింది. తనకు పెళ్ళై ఒక కూతురుందని, భర్తతో వేరుగా ఉంటున్నానని చెప్పిన, పెళ్లి చేసుకుంటానని నమ్మించి శారీరకంగా తనకు లోబర్చుకున్నాడని ఆరోపించింది. 2 ఏళ్లు మణికొండలో లివింగ్ రిలేషన్షిప్లో ఉండి తన నుంచి 30 లక్షలకు పైగా తీసుకున్నాడని బాధితురాలు తెలిపింది. 6 నెలలుగా వేరే మహిళతో సన్నిహితంగా ఉంటున్నాడని ప్రశ్నించడంతో చంపేస్తానని బెదిరించాడని వాపోయింది. సాయి కిరణ్ అరెస్ట్ చేసి న్యాయం చేయాలని బాధితురాలు విజ్ఞప్తి చేసింది అన్నటువంటిది హైలైట్ చేశారు. అయితే గొంతు కోసి ఇంటి ఆవరణలో పూర్తి చేసి వివాహేతర సంబంధాన్ని ప్రశ్నించిన పాపానికి అగ్నిసాక్షిగా తాళిగట్టిన భర్తను ఇల్లాలు విచక్షణారహితంగా హతమార్చింది. మద్యం మత్తులో ఉన్న భర్త గొంతు కోసి ఇంటి ఆవరణలో పూడ్చిపెట్టింది. అప్పుల బాధ లేక తన భర్త ఎటో వెళ్ళిపోయాడంటూ చుట్టుపక్కల వారిని నమ్మించింది. అయితే 3 నెలల తర్వాత కూతురుతో జరిగిన గొడవలో నిందితురాలే మాట జారడంతో హత్య విషయం అందరికీ తెలిసిపోయింది. ఆపై స్టేషన్కి వెళ్ళి లొంగిపోయింది. ఈ ఘటన అనంతరం అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో శుక్రవారం వెలుగు చూసిన వివరాలు ఇవి. కళ్యాణదుర్గం మండలం పాత చెరువు గ్రామానికి చెందిన హనుమంతుకు సుకన్యతో 18 ఏళ్ల క్రితం పెళ్ళైంది. వీళ్ళకి ఇంటర్ చదివే కూతురు అమృత, కుమారుడు సందీప్ ఉన్నారు. దంపతులిద్దరూ గొర్రెలు మేపుకుంటూ జీవనం సాగిస్తున్నారు. సుకన్య మరో వ్యక్తితో చనువుకుంటానని హనుమంతు గమనించాడు. పద్ధతి మార్చుకోవాలని పలుమార్లు చెప్పి చూశాడు. అయినా ఆమె లెక్క చేయలేదు. ఈ క్రమంలో 3 నెలల క్రితం హనుమంతు మద్యం దాగి ఇంటికి వచ్చాడు. తమ మధ్యలోకి వచ్చిన 3వ వ్యక్తి గురించి ప్రశ్నిస్తూ భార్య సుకన్యతో గొడవపడ్డాడు. దీంతో సుకన్య భర్తపై దాడి చేసి గొంతు కోసింది. హనుమంతు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోవడంతో ఆమె ఇంటి ఆవరణలో పూడ్చిపెట్టింది. అనంతరం అప్పుల బాధ తాళలేక తన భర్త ఇంటి నుంచి వెళ్ళిపోయాడని ఇరుగు పొరుగు వారిని నమ్మించింది. సుకన్య తన కూతురు అమృత్తో శుక్రవారం గొడవపడింది. ఆ విషయంలో నిన్ను మీ నాన్నలాగే చంపేస్తా అంటూ నోరు జారింది. దీంతో హనుమంతు హత్య విషయం అందరికీ తెలిసిపోయింది. సుకన్య కళ్యాణదుర్గం రూరల్ పోలీస్ స్టేషన్లో లొంగిపోయింది. రూరల్ సిఐ గణేష్ తన బృందంతో ఘటనాస్థలానికి వెళ్లి మృతుడి కుటుంబ సభ్యులు ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేపట్టారన్నటువంటి వార్తని హైలైట్ చేసింది. ఇకపోతే ఆంధ్రజ్యోతి పడిలేచిన కెరటంలా అంటూ చెక్కు చెదరని అమరావతి సంకల్పం, ఆంధ్రులకు సొంత రాజధాని స్వప్నం, తొలుత సమర్థించిన జగన్, వైసీపీ ఆనక అమరావతిపై 5 ఏళ్లు విషయం, 3 ముక్కలాటతో ఘోర పరిహాసం, కూటమి రాకతో తిరిగి జీవం, అమరావతిని మరెవరూ కదిలించకుండా చట్టబద్ధత నేడు అసెంబ్లీ వేదికగా తీర్మానం, ఆ వెంటనే కేంద్రానికి నివేదిక, పార్లమెంట్లో ఏపీ పునర్విభజన చట్ట సవరణ బిల్లు అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే వ్యతిరేకం కాదన్నప్పుడు అసెంబ్లీకి వెళ్లరేం అంటూ నేడు సభ ప్రత్యేకంగా భేటీ అవుతుంటే జగన్ బెంగళూరుకి చెక్కేటువంటి వైసీపీ నేతల్లో అసహనం అన్నటువంటిది హైలైట్ చేశారు. అయితే టీమిండియా ఎలా పనిచేద్దాం, సవాళ్ళను అధిగమిద్దాం అక్కడ కూడా హైలైట్ చేశారు. అయితే ఇరాన్ వారం రోజుల పాటు యుద్ధ విరామం అడిగితే 10 రోజులు ఇచ్చా. ఇరాన్లోని కీలక విద్యుత్ ఇంధన వ్యవస్థలపై దాడులు మరో 10 రోజుల పాటు వాయిదా వేస్తున్నట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఇరాన్ ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు ఏప్రిల్ 6వ తేదీ రాత్రి 8 గంటల వరకు దాడులు చేయొచ్చని నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. ఒప్పందం కోసం వాళ్ళు వారం రోజుల సమయం చాలా మర్యాదగా అడిగారు. నేను 10 రోజులు ఇస్తున్నానని చెప్పా. హార్ముజ్ జలసంధి నుంచి అమెరికా నౌకలను వెళ్ళనివ్వకుండా దాడులు వాయిదాపై ఉదారంగా వివరించా. చర్చల్లో భాగంగా తాము నిజాయితీగా ఉన్నామని చూపుకునేందుకు 8 పెద్ద చమురు నౌకలు పంపిస్తామని ఇరాన్ వాళ్ళు చెప్పారు. ఆ 8 నౌకలు హార్ముజ్ జలసంధిని దాటి వస్తున్నాయి. అయితే తర్వాత మరో 2 నౌకలు కూడా పంపిస్తున్నట్టు చెప్పామన్నటువంటి వార్తని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు.
చెప్పారు. మొత్తం 10 పెద్ద చమురు నౌకలు వస్తున్నాయి. అవి పాకిస్తాన్ జెండాలతో వస్తున్నట్టు తెలిసిందని ట్రంప్ చెప్పారు. ఇరాన్‌తో చర్చలు ఫలవంతంగానే కొనసాగుతున్నాయని, ఒకవేళ ఇరాన్ ఒప్పందానికి రాకపోతే తీవ్రస్థాయిలో దాడి చేస్తామని పేర్కొన్నారు. చర్చల సందర్భంగా ఇరాన్ తనకు ఒక పెద్ద బహుమతి ఇచ్చిందని, అది చమురుకు సంబంధించిందని 2 రోజుల క్రితం ట్రంప్ పేర్కొన్నా. ఇలా చమురు ట్యాంకర్‌ను వెళ్లనివ్వడమే ఆ బహుమతి అయి ఉంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. పాకిస్తాన్ జెండాలతో హార్ముజ్ దాటిన అమెరికా చమురు నౌకలు ఇరాన్‌కి కప్పం చెల్లించాకే ముందుకు కదిలే వార్తలు వస్తున్నాయి. తగిన పత్రాలతో పాటు సుమారు 19 కోట్లు చెల్లించాక చమురు నౌకలు హార్ముజ్ నుంచి అనుమతిస్తున్నామని ఇరాన్ అధికారులు స్పష్టం చేయడం గమనార్హం. హార్ముజ్ జలసంధిని దాటేందుకు ఒక్కో నౌక నుంచి $2 మిలియన్ చొప్పున వసూలు చేస్తున్నాం. హార్ముజ్పై ఇరాన్ సార్వభౌమత్వం నెలకొందానికి ఇది సూచిక అని ఇరాన్ ఎంపీ అలాద్దీన్ బొరోబో జోర్డి ఆ దేశ ప్రభుత్వ ఛానల్లో ఈ విషయాన్ని ప్రకటించారు. హార్ముజ్లో నౌకల నుంచి ఛార్జీలు వసూలు చేయడం కోసం చట్టాన్ని తీసుకురావడానికి కూడా ఇరాన్ సిద్ధమైంది. మరోవైపు హార్ముజ్ జలసంధిని తెరిపించేందుకు అమెరికా రోజుకి $19,000 $2 బిలియన్ ఖర్చు చేస్తున్న అమెరికా సెనేటర్ క్రిస్ మర్బీ మండిపడ్డారు. యుద్ధం కోసం రోజువారీగా చేస్తున్న ఖర్చు అంతకంటే ఎక్కువగానే ఉంటుందని చెప్పారు. అమెరికా దాడులకు ముందు హార్ముజ్ తెరిచే ఉందని, అమెరికా తాను సృష్టించిన సమస్యను పరిష్కరించడం కోసం తనే తంటాలు పడుతోందని వ్యాఖ్యానించారు. భూతల దాడులకు సన్నద్ధత కోసం వ్యూహాత్మకంగా ట్రంప్ దాడులు వాయిదా ప్రకటన చేశారన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి. నిజానికి ఇరాన్ కీలక కార్గుని స్వాధీనం చేసుకుని విజయం సాధించామంటే యుద్ధాన్ని నిలిపేయాలని ట్రంప్ భావిస్తున్నారంటూ 2 రోజుల క్రితమే వార్తలు వచ్చాయి. అందుకు తగ్గట్టుగానే పశ్చిమాసియాకి అమెరికా బలగాల తరలింపు పెరిగింది. శుక్రవారం సాయంత్రం అమెరికా కాలమానం ప్రకారం భారత్లో శనివారం తెల్లవారుజామున స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ గడువు ముగిశాక భూతల దాడులు చేపట్టిందని వాల్ స్ట్రీట్ జర్నల్ పేర్కొంది. పెంటగాన్ సమీపంలో పెరిగిన పిజ్జా డెలివరీలు, అమెరికా రక్షణ శాఖ ప్రధాన కార్యాలయం పెంటగాన్ సమీపంలో పిజ్జా డెలివరీలు గురువారం రాత్రి ఒక్కసారిగా పెరిగానంటే ఏదో పెద్ద పరిణామమే జరగబోతుందని ఇది సంకేతం అని వార్తలు వెలువడ్డాయి. సాధారణంగా ఏదైనా దాడి చేసే ముందు పెంటగాన్లో అధికారులతో ఎక్కువసేపు పనిచేసి నిఘా సమాచారాన్ని బలగాల సన్నద్ధతను పర్యవేక్షిస్తుంటారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఓనరే డ్రైవర్, ప్రమాద సమయంలో బస్సు నడిపింది ఆయనే, ట్రావెల్స్ యజమాని అంతులేని నిర్లక్ష్యం, బస్సు కండిషన్లు లేదని తెలిసి ప్రాణాలతో చెలగాటం, ముందుగానే బస్సు పరిస్థితి చెప్పిన డ్రైవర్. కలిగిరి నుంచి మాచర్ల వరకు ఎదురెళ్లిన హరికృష్ణారెడ్డి అక్కడి నుంచి డ్రైవింగ్ టిప్పను ఢీకొట్టాక పరారి, మంటల్లో 14 మంది బుగ్గి, 28 మంది గాయాలు. మార్కాపురం పోలీసుల అదుపులో యజమాని. ఇతర రాష్ట్రాల్లో తక్కువ ధరకు బస్సులు కొనుగోలు, ప్రమాదానికి గురైన బస్సు అరుణాచల్ ప్రదేశ్ రిజిస్టర్ హరికృష్ణ ట్రావెల్స్ బస్సు ప్రమాద దుర్ఘటన కనుక యజమాని అంతులేని నిర్లక్ష్యం అన్నట్టు బయటపడింది. బస్సు కండిషన్ సరిగా లేదని తెలిసి కూడా ఆయనే స్వయంగా బస్సు నడిపి 14 మంది ప్రయాణికులను బలిగో తీసుకున్నాడు. గురువారం తెల్లవారుజామున మార్కాపురం జిల్లాలో ట్రావెల్స్ బస్సు ప్రమాదం జరగకముందు బస్సు కండిషన్ సరిగా లేదని డ్రైవర్ యువరాజు పలుమార్లు ఆయనకు ఫిర్యాదు చేసినట్టు తెలిసింది అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే బాలుడి హంతకుడిపై కాల్పులు, సీన్ రీకన్స్ట్రక్షన్ చేస్తుండగా పోలీసులపై తిరగబడ్డ సర్వేష్, ఖాళీ బీర్ బాటిల్తో పోలీసులపై దాడి, సిఐ కానిస్టేబుల్కి తీవ్ర గాయాలు, తప్పించుకునే యత్నం, 6 రౌండ్లు కాల్చిన పోలీసులు, తోటా గాయాలతో పట్టుబడ్డ సర్వేష్. కాల్పుల వార్తతో పండగ చేసుకున్న అనంతపురం జిల్లా యాడికి వాసులు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే తహసీల్దార్లు ఏరి అంటూ 337 మండలాల్లో పోస్టులు ఖాళీ, ఆర్ఐ సీనియర్ అసిస్టెంట్ కొరత, సగానికి సగం మండల ఆఫీసులు ఖాళీ, మరో 28 మండలాల్లో ఇన్ఛార్జీల పాలన, పరిమితికి మించి డీసీలుగా పదోన్నతులు నియామకాలు లేనివైన ప్రజలు గోడు వినే అధికారులే లేరు, వివాదాలు పరిష్కారాలు సేవలేలా, అయినా సీఎంకి ఫీల్ గుడ్ నివేదికలు ఉంటూ రాష్ట్రంలో 680 మండలాలు ఉండగా దాదాపు సగం మండలాల కంటే 337 చోట్ల రెగ్యులర్ తహసీల్దార్ లేరు. కొన్ని మిగిలిన 343 మండలాలకైనా రెగ్యులర్ అధికారులు ఉన్నారంటే అది లేదు. కొన్ని మండలాల్లో ఇన్ఛార్జీలతో నెట్టుకొస్తున్నారు. ఆర్ఐ సీనియర్ అసిస్టెంట్ కేటగిరీలోను భారీగా ఖాళీలు ఉన్నాయి. భూ సమస్యలు పరిష్కరించడం తహసీల్దార్లు కీలకం. అంతేగాక రెవెన్యూ శాఖ నుంచి ప్రజలకు ఎన్నో రకాల సేవలు అవసరం. రెవెన్యూలో మండల స్థాయిలో అత్యంత కీలకమైన తహసీల్దార్ ఆఫీసులో రెగ్యులర్ అధికారులు లేకపోతే సమస్యల పరిష్కారం ఎలా అన్నటువంటిది హైలైట్ చేశారు. అయితే ఆకివీడులో హై టెన్షన్, పెదపేట రామాలయ నిర్మాణంపై వివాదం, రఘురాంపై దాడికి యత్నం, జనసేన నేతలపై మేకులు చాకులతో దాడి, 57 మందిపై కేసులు, 144 సెక్షన్ విధింపు, దళితుల ముసుగులు క్రైస్తవుల పని రఘురామ ఆరోపణ ఇక్కడ హైలైట్ చేశారు. లేకపోతే దీనికి సంబంధించిన డీటెయిల్డ్ వార్తను కూడా మెన్షన్ చేసుకొచ్చారు. పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడులోని పెదపేటలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. అక్కడ శిథిలావస్థకు చేరినటువంటి రామాలయంలో శ్రీరామనవమి పూజలు నిర్వహించేందుకు వచ్చిన డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజుపై ఆందోళనకారులు దాడికి ప్రయత్నించారు. ఆయనతో పాటు వచ్చిన జనసేన నాయకుల మీద కత్తులు మేకులతో దాడి చేసి గాయపరిచారు. దళితుల ముసుగులు క్రైస్తవులు తమపై దాడికి దిగారని ఆయన ఆరోపించారు. పెదపేట రామాలయాన్ని నెల 8న రఘురామ సందర్శించారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇది దినపత్రికలో వచ్చిన వార్తలు వెనక జరుగుతున్న పరిణామాలు.